హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. ఈ సంవత్సరం సమ్మర్ మొత్తం బాక్స్ ఆఫీస్ చాలా సప్పగా సాగింది. కానీ రాబోయే 7 నెలల్లో మాత్రం టాలీవుడ్లో మామూలు సందడి లేదు. నెలకో భారీ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఏ నెలలో ఏ చిత్రం రిలీజ్ అవుతుందో ఓ లుక్ వేద్దాం. సినిమా రిలీజ్లకి అతిపెద్ద సీజన్స్ అంటే సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్లే. ఎందుకంటే ఈ సమయంలో తమ సినిమా రిలీజ్ చేయాలని స్టార్ హీరోలంతా గట్టిగానే ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి అయితే ఏకంగా 4 భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడ్డాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైందవ్, నాగార్జున నాసామిరంగ సినిమాలు సంక్రాంతి సీజన్ను కలకలలాడించాయి. అయితే సమ్మర్ సీజన్ మాత్రం ఈసారి ఎలాంటి సందడి లేకుండా ముగిసిపోయింది. దానికి ప్రధాన కారణం సార్వత్రిక ఎన్నికలే. పోలింగ్స్, రిజల్ట్స్ హడావుడిలో సినిమాలన్నీ జనాలు పట్టించుకోవడనే భయంతో పెద్ద సినిమాలన్నీ వాయిదా పడిపోయాయి. మరికొన్ని అయితే ఐపీఎల్ సీజన్కి వెనక్కి వెళ్ళిపోయాయి కూడా. దీంతో చిన్న సినిమాలతోనే సమ్మర్ ముగిసిపోయింది. కానీ ఈ ఇయర్ రాబోయే 7 నెలలు మామూలు హడావుడి లేదు. 7 నెలల్లో 7 భారీ సినిమాలు ఆడియన్స్ను పలకరించబోతున్నాయి. వీటిపై ఓ లుక్ వేద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ముందుగా ఆడియన్స్ను పలకరించబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్తో బిజీగా ఉన్న మూవీ టీం ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దీంతోపాటు అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి స్టార్ కాస్టింగ్ సినిమాలో ఉంది. ఇక కల్కి తర్వాత శంకర్ డైరెక్ట్ చేసిన ఇండియన్ 2 చిత్రం రిలీజ్ కాబోతుంది. జూలై 12న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. కమల్ హాసన్ ఆల్ టైమ్ హిట్ చిత్రమైన భారతీయుడు సినిమాకి ఇది సీక్వెల్ కావడంతో భారీ అంచనాలున్నాయి. ఇక ఆగస్టులో పుష్ప 2 మాన్యా మొదలు కాబోతుంది. ఆగస్టు 15న ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ కానుంది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ నమ్మకాలున్నాయి. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా ఆడియన్స్కి మంచి కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. పుష్ప 2 తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా రాబోతుంది. సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ను చాలా స్పెషల్గా చూపించినట్లు తెలుస్తుంది. ఇక అక్టోబర్ 10న దసరా కానుకగా దేవరా పార్ట్ 1 రిలీజ్ కాబోతుంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్లో కనిపించబోతున్నారు. దేవర తర్వాత నవంబర్లో గేమ్ చేంజర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ ఇయర్లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదిరితే నవంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది ఘనంగా ముగించుకునేందుకు మరోసారి పవర్ స్టార్ రాబోతున్నాడు. డిసెంబర్లో హరిహర వీలమల్లు చిత్రంతో రాబోతున్నారు. ఇంకా రిలీజ్ డేట్ అయితే ప్రకటించలేదు. కానీ ఇలా ఈ సంవత్సరం రాబోయే 7 నెలల్లో 7 భారీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయన్నమాట.